హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజైతే మేము పనిచేసే చోట ఒక పక్షి ఫ్యాన్ రెక్కలు తగిలి కింద పడిపోయింది. అది కాస్త ఊపిరితో ఉంది. మేమైతే దాన్ని ఎక్కడ తగిలిందో ఏంటో, బ్లడ్ వస్తుందేమోనని చెప్పి మొత్తం చెక్ చేసి ఎక్కడ తగిలినట్టు మాకు అనిపించలేదు. అయితే అది మెదలట్లేదని చెప్పి దాని నోట్లో నీళ్లు పోయడానికి చాలా ట్రై చేసాం, కానీ అది నోరు అనేది విప్పట్లేదు, మెదిలిపోతుంది. అసలు అది నోరు విప్పట్లేదు, వాటర్ పోస్తుంటే మెదిలిపోతుంది. చూడండి, వీళ్ళేమో ఎక్కడ తగిలిందామో అని మొత్తం ఎత్తుతున్నారు, దాన్ని నోరు పగల తీస్తున్నారు. అదైనా సరే నోరుని ఆనట్లేదు. మళ్ళీ ఎండ తగులుతుందేమోనని ఎండలో ఉన్న వాళ్ళం మళ్ళీ నీడకి వెళ్ళాము. ఎలా అయితే దానికి కాస్త వాటర్ పట్టించాము, ఎంత ట్రై చేసినా సరే అవ్వలేదు, వాటర్ పట్టలేదు. అసలు మెదలట్లేదు, కదలట్లేదు, అట్లా పడుంది. మరి అది మెదలట్లేదంట, కదలట్లేదంట. అది నీళ్ళు పోస్తుంటే, వాటర్ పోస్తుంటే మెదిలిపోస్తుందంట. అది ఇంకా అదేంటి పనికి రాదనుకుంటున్నారు. మా అమ్మోళ్ళు ఎట్టగైనా బతికిచ్చారంట. మా మమ్మీ వాళ్ళు ఇంకా ఎట్టగైనా బతికిచ్చారంట. ఎట్టగైనా బతికి. చూడండి, అసలు ఒక బొమ్మకలాగా మెదలట్లేదు, కదలట్లేదు. అసలు అలాగే ఎలా పెడితే అలాగే ఉంటుంది. అది పడిపోతుంది. నుంచో పెట్టడానికి ట్రై చేసినా సరే పడిపోతుంది. లేదు, అది అలానే ఉంది. కలర్ అది తడిసిపోయిందని చెప్పి మళ్ళీ మేము వాటర్ పోసేటప్పుడు అది అంతా తడిసింది. దానివల్ల దాన్ని క్లాత్తో తుడిసాం, మళ్ళీ చలేస్తుందేమోనని చెప్పి. అయినా సరే అది ఏ చలనం లేకుండా అలా పడి ఉంది. ఇక లాభం లేదు, ఇది అలా అయితే అలానే ఉండిద్దని ఒక అమ్మాయి అయితే దానికి నోట్లో పెట్టి ఊదింది. అప్పుడు కాస్త అది లేచిందనమాట. లేచి నుంచుంది. అది నుంచోట్లేదని చెప్పేసి రెక్కల్ని ఇలా విప్పి పెడుతున్నారు. దానికి ఏమన్నా కాస్త మెదులుద్దేమో, నుంచుంటుందేమో, సెత్తు వచ్చిద్దేమోనని చెప్పి. అయినా సరే అది కాస్త నుంచోబడింది. ఆడైతే అసలు ఏకంగా పడిపోయింది కదా. తర్వాత కళ్ళు విప్పి చూస్తుంది, కాస్త అట్లా కళ్ళు విప్పి చూస్తుంది. వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళి ఏమైందమ్మా నీకు అనేసి అడుగుతున్నారు. అది దిగారంగా అలా చూస్తుంది. చూడండి, అదిగో కళ్ళు ఆర్పుతా ఏదో ఆలోచించుకుంటుంది, నాకేదో అయిపోయింది అన్నట్లు. చూడండి, అటు ఇటు మెదులుతుంది. ఇదేనా అసలు మెదిలేదని మాకు ఒక్క నిమిషం షాక్ అయిపోయాం అంతే. మేమైతే అసలు అది అలా చేసిద్దని అనుకోలేదు. ఇక అది అలానే ఉండిద్దేమో, బ్రతకదేమో అనుకున్నాం. అలాంటిది లేచేదిగో ఎంత చలాగ్గా తిరుగుతుందో. ఆ టేబుల్స్ కింద అటు ఇటు చక్కర్లు కొడుతుంది. ఇక మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.